సో అప్పుడు ఇట్లా మనం ఫుల్ టర్న్ అనేది చేసేస్తాం. సో ఓకే, మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు సో ఈ విధంగా ఇట్లా అయితే చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్స్ అనేది స్టీరింగ్ మీద ఉండాలి. సో జస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ సపోజ్ ముందు లెఫ్ట్ టర్న్ వస్తుంది. సో నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొత్తగా ఫస్ట్ టైం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు స్టీరింగ్ అనేది ఎలా పట్టుకోవాలి, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ అండ్ యూ టర్న్ చేసేటప్పుడు స్టీరింగ్ ఏ విధంగా పట్టుకొని మనం డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మెయిన్ ఏంటంటే స్టీరింగ్ కరెక్ట్ పొజిషన్లో పట్టుకోవడం తెలియాలి. సో అప్పుడే మనం డ్రైవింగ్ చేసినప్పుడు రైట్ టర్న్ తీసుకోవాలన్నా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలన్నా ఇబ్బంది ఉండదు. సో దాని గురించి మీరు ఈ వీడియోలో స్టీరింగ్ అనేది ఎలా పట్టుకొని డ్రైవింగ్ చేయాలో క్లియర్గా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఎప్పుడైనా సరే మీరు స్టీరింగ్ కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా పట్టుకుంటారు. సో ఇలా పట్టుకోవడం వల్ల మీకు ఇలా మూమెంట్ అనేది క్లియర్గా ఉండదు. ఇట్లా ఇట్లా తిప్పుతా ఉండాల్సి వస్తుంది. మీరు సరే కటింగ్ అనేది చేయలేరు. పర్ఫెక్ట్గా సాఫ్గా కటింగ్ చేసినప్పుడు క్లియర్గా వెళ్ళిపోవాలి. కటింగ్ అనేది ఇట్లా యూ టర్న్ చేసినా క్లియర్ మూమెంట్ ఉండాలి, లెఫ్ట్ టర్న్ చేసినా కూడా మూమెంట్ అనేది క్లియర్గా ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే స్టీరింగ్ అనేది ఇప్పుడు సెంటర్ ఉంది ఇది, సో ఈ విధంగా పట్టేసుకోండి ఇక్కడ. సో ఇలా పట్టుకోవడం వల్ల మనకి ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ మన వర్షం పడుతున్నప్పుడు మన వైపర్స్ విండ్ స్క్రీన్ ఒక వైపర్స్ ఆన్ చేయాలన్నప్పుడు జస్ట్ ఈ ఫింగర్స్తోని ఇలా ఆన్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో అదేవిధంగా రైట్ సైడ్ హ్యాండ్ ఉంది కదా, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పట్టుకున్న తర్వాతకి స్టీరింగ్ వదిలేసి ఇండికేటర్ వేయద్దు. రైట్ వెళ్ళాలన్నా లెఫ్ట్ వెళ్ళాలన్నా మనం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయాలనుకుంటే ఇట్లా స్టీరింగ్ మీదనే ఉండాలి హ్యాండ్ అనేది. సో జస్ట్ ఈ ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫింగర్స్తోనే ఇట్లా లెఫ్ట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ అండ్ రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు రైట్ ఇండికేటర్, ఇలా ఈ ఫింగర్స్తోనే వేయాలన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇది గ్రిప్ పట్టేస్తుంది, గ్రిప్ బాగా ఉంటుంది, స్టీరింగ్ అనేది కంట్రోలింగ్ బాగా జరుగుతుంది. సో అదేవిధంగా మనం ముందు ఎక్కడైనా సపోజ్ హారన్ కొట్టాలన్నప్పుడు జస్ట్ స్టీరింగ్ మీద ఉండాలి. ఈ ఫింగర్ ఉంది కదా, పెద్ద నేలు బొటన్ నేలు, సో ఈ బొటన్ నేలుతోని ఇలా సింపుల్గా మీరు హారన్ అయితే కొట్టవచ్చు. సేమ్ మళ్ళీ ఇండికేటర్ వేయాలన్నప్పుడు ఈ ఫింగర్స్తోని రైట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఇలా పట్టుకోవడం వల్ల స్టీరింగ్ అనేది బాగా కంట్రోలింగ్ అయితే చేయొచ్చు. సో మీరు ఎలాగో నేర్చుకున్న తర్వాతకి సింగిల్ హ్యాండ్తో అలవాటు అవుతుంది. సో సీనియర్గా డ్రైవింగ్ బాగా వచ్చి పర్ఫెక్ట్ అయిన తర్వాతకి రాను ఈ రైట్ సైడ్ హ్యాండ్తో ఇలా పట్టుకుంటారు. సో ఇప్పుడు సీనియర్ డ్రైవర్స్ కింద ఒక హ్యాండ్తో చాలామంది డ్రైవింగ్ చేస్తుంటారు. సో ఇలా ఈ రైట్ హ్యాండ్తో ఇలా పట్టేసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఇది ఇక్కడ గేట్స్ మార్చడానికి వాడుతుంటారు. మళ్ళీ అవసరాన్ని బట్టి ఆటోమేటిక్గా సపోజ్ ఇప్పుడు ఫుల్ యూటర్న్ ఉంది, బాగా కటింగ్ చేయాలి ఫుల్ కట్, ఆటోమేటిక్గా ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అనేది స్టీరింగ్ నుంచి వచ్చేస్తుంది. సో అప్పుడు ఇట్లా మనం ఫుల్ టర్న్ అనేది చేసేస్తాం. సో ఓకే, మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు సో ఈ విధంగా ఇట్లా అయితే చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ ఫుల్ టర్న్ అయింది, మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ చేసుకుంటాం. సో అవసరాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకు లెఫ్ట్ హ్యాండ్ కింద స్టీరింగ్ మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ స్ట్రైట్ వెళ్తున్నప్పుడు ఈ రైట్ సైడ్ హ్యాండ్తోని ఇలా స్టీరింగ్ మీద పట్టుకొని మీరైతే డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా పట్టుకోవడం వల్ల మీకు స్టీరింగ్ అనేది క్లియర్గా ఉంటుంది. చూడండి, ఇట్లా రైట్ అండ్ ఇట్లా లెఫ్ట్. సో ఇట్లా ఆటోమేటిక్గా చెయ్యి మళ్ళీ తిరిగి రావాలి. సో రైట్ హ్యాండ్ అనేది ఎప్పుడు స్టీరింగ్ మీదనే ఉండాలి. సో ఇక్కడ సపోజ్ రైట్ హ్యాండ్ ఫుల్ టర్న్ చేయాలన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది స్టీరింగ్ మీదనే ఉంటుంది, రైట్ హ్యాండే రొటేషన్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను మీకు రైట్ సైడ్ ఫుల్ టర్న్ చేసేటప్పుడు యూ టర్న్ చేసేటప్పుడు ఏ విధంగా కట్ చేస్తారో చూడండి, లెఫ్ట్ సైడ్ ఈ స్టీరింగ్ మీదే ఉంటుంది, గమనించండి. సో ఈ రైట్ హ్యాండ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇది రైట్ టర్న్ చేసేటప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది స్టీరింగ్ మీద ఉంటుంది, రైట్ హ్యాండ్ రొటేట్ అవుతుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ స్టీరింగ్ మీద ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ అనేది రొటేట్ అవుతుంది. చూడండి, మీరు క్లియర్గా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి, ఇది ఇట్లా ఆటోమేటిక్గా రొటేషన్ అవుతుంది అన్నట్టు, అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు అనేది స్టీరింగ్ కంట్రోల్ చేస్తే మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి, ఇట్లా మీరు రెండు హ్యాండ్స్తోని ఇట్లా స్టీరింగ్ పట్టుకున్నప్పుడు జస్ట్ మీరు కొంచెం హ్యాండ్స్ అనేది స్టీరింగ్ మీద ఉండాలి. సో జస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ సపోజ్ ముందు లెఫ్ట్ టర్న్ వస్తుంది, సో నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను చూడండి. నేర్చుకునేటప్పుడు మాత్రం 2 హ్యాండ్స్తో ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతకి మీకు ఎలాగో సింగిల్ హ్యాండ్తో అలవాటు అవుతుంది. చూడండి, నేను స్టీరింగ్ ఏ విధంగా కట్ చేస్తున్నాను. జస్ట్ 2 హ్యాండ్స్ ఉన్నాయి, జస్ట్ కొంచెం కటింగ్ చేశాను అంతే.
సపోజ్ ఇక్కడ మనం రైట్ లైన్లో వెళ్ళాలి, ఇట్లా కొద్దిగా కట్ చేయాలి. ఇది ఎందుకంటే పవర్ స్టీరింగ్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్స్ అన్నీ పవర్ స్టీరింగ్ అండ్ హైడ్రాలిక్ స్టీరింగ్స్ వస్తున్నాయి. చాలా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు మూమెంట్ అనేది. జస్ట్ మనం ఒక సింగిల్ ఫింగర్తో మనం కటింగ్ అనేది చేయొచ్చు. చూడండి ఒక్క ఫింగర్తో కటింగ్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. సపోజ్ చూడండి ఏ విధంగా కట్ చేస్తాం చూడండి. సో ఇలా సింపుల్గా మనం స్టీరింగ్ అనేది, మీరు ఏదో స్టీరింగ్ గట్టిగా ఇట్లా గట్టిగా పట్టుకోవద్దు. ఇట్లా సింపుల్గా ఇట్లా కొంచెం ఇట్లా పట్టేసుకుని సరిపోద్ది. ఎందుకంటే స్క్రిట్ కాకుండా ఆటోమేటిక్గా దీనికి మన గ్రిప్ ఉంటుంది అన్నట్టు. స్టీరింగ్ అనేది అసలు స్క్రిట్ కాదు. సో ఇక్కడ మనం రైట్ వెళ్ళాలి. సో ఇక్కడ నేను స్టీరింగ్ మీదనే ఉంటుంది హ్యాండ్. ఈ ఫింగర్స్తోని రైట్ ఇండికేటర్ వేసి చూడండి. ఇక్కడ రైట్ కట్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ కట్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ స్టీరింగ్ మీద ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అన్నట్టు. సో ఇలా స్ట్రైట్ ఉన్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి సరిపోతుంది. ఇక లెఫ్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ఫింగర్స్తోని ఇట్లా లెఫ్ట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసిన తర్వాతకి ఇలా సింపుల్గా చూడండి. లెఫ్ట్ టర్న్ తీసుకునేటప్పుడు రైట్ సైడ్ హ్యాండ్ అనేది స్టీరింగ్ మీదే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ హ్యాండే రొటేషన్ అవుతూ ఉంది. సో మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలన్నప్పుడు సింపుల్గా ఆటోమేటిక్గా పవర్ స్టీరింగ్ మనం కటింగ్ చేసిన తర్వాత వదిలేస్తే ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది. సో ఇక్కడ రైట్ టర్న్ వెళ్ళాలి. రైట్ టర్న్ అన్నప్పుడు రైట్ ఫింగర్స్తోని స్టీరింగ్ మీద ఉండాలి హ్యాండ్. ఇక్కడ రైట్ ఇండికేటర్ వేసుకొని ఇక్కడ యూటర్న్ చేస్తున్నాం మనం. చూడండి యూటర్న్ చేసేటప్పుడు ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మీరు యూటర్న్ చేసేటప్పటికైనా సో ఇలా నేను యూటర్న్ చేసిన తర్వాతకి స్టీరింగ్ వదిలేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోయింది. పవర్ స్టీరింగ్ వల్ల ఇది అడ్వాంటేజ్. సో ఇక్కడ లెఫ్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఇండికేటర్ వేసాను. సో సింపుల్గా ఇక్కడైతే లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాం. ఓకే, అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్లియర్గా మీరు స్టీరింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం రైట్ లైన్ మారాలంటే జస్ట్ 2 హ్యాండ్స్తోనే ఇలా మారితే సరిపోద్ది. మళ్ళీ ఇక్కడ కొంచెం లెఫ్ట్ రావాలంటే ఇట్లా లెఫ్ట్, ఇట్లా రైట్. సో ఈ విధంగా స్టార్టింగ్లో డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మీరు 2 హ్యాండ్స్తో డ్రైవింగ్ నేర్చుకోండి, అప్పుడే పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఎలాగో మీకు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతకి సింగిల్ హ్యాండ్తో అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు నేను సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేస్తాను. చూడండి ఏ విధంగా చేస్తాను. సో ఇక్కడ ఈ ఫింగర్ ఉంది కదా, దీంతో హారన్ వేస్తున్నాను. సో ఈ ఫింగర్స్తో ఇక్కడ ఇండికేటర్స్ మార్చుతున్నాను, రైట్ అండ్ లెఫ్ట్. ఓకే చూడండి అర్థమవుతుంది ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ ముందు రౌండ్ అబౌట్ చేయాలి, మొత్తం రౌండ్ తిరగాలనుకో మనం. సో ఇలా మీరు సింపుల్గా ఇండికేటర్ ఇస్తూ మీ డివైడర్కి మన కార్ అనేది 2 నుంచి 3 ఫీట్ల గ్యాప్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో మిర్రర్లో చూసుకుంటూ జాగ్రత్తగా ఇలా రౌండ్ అనేది సర్కిల్ ఉన్న దగ్గర చాలా ఈజీగా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ గమనిస్తూ ఇలా సింపుల్గా మనం అయితే రైట్ ఇట్లా రౌండ్ అబౌట్ ఇట్లా రౌండ్ ఉన్న దగ్గర రౌండ్ అయితే చేయొచ్చు. సో ఇలా లెఫ్ట్ సైడు అండ్ వైపర్స్, విండ్ స్క్రీన్ వైపర్స్ ఆపరేటింగ్ చేస్తానికి, అండ్ రైట్ సైడ్ హ్యాండ్ ఏమో ఈ బొటన వేలు హారన్ కొడతానికి, అండ్ మిగతా ఫింగర్స్ మనం ఇండికేటర్స్ రైట్ అండ్ లెఫ్ట్ మార్చడానికి ఈ విధంగా యూజ్ చేయాలి. సో ఈ విధంగా కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్లో పట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఈ విధంగా పట్టుకోవడం వల్ల మీకు స్టీరింగ్ కంట్రోల్ అనేది తొందరగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరైతే ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.